బనక్ చెర్ల ప్రాజెక్టు వాళ్ళు ప్లాన్ చేసింది 200 టీఎంసీ ఫస్ట్, తర్వాత 100 టీఎంసీ లేటర్ వాడుకుంటామన్నారు. 129 డేస్ ఫ్లడ్ డేస్ లో ఉన్నాయి తీసుకుంటామని అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్లడ్ వాటర్స్ మీద తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంటుంది. అసలు ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్ట్ అనేది ఈ దేశంలో లేదు. ఆల్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, అష్యూర్డ్ వాటర్స్, సర్ప్లస్ వాటర్, యావరేజ్ వాటర్, ఇవన్నీ చూసినాం. ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. ఫ్లడ్ వచ్చింది పోయింది అని అంటే ఫ్లడ్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి, ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి. ఫ్లడ్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, అది ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూషనరీ. సిడబ్ల్యూసి అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్లడ్ వాటర్స్ అనేది లేదు దేశంలో. గోదావరి బేసినే కాదు, దేశంలో లేదు. జీడబ్ల్యూడిటి ఫ్లడ్ వాటర్స్ గురించి మాట్లాడలేదు. నేను అన్నట్టు అది ఇమాజినరీ. సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా ఫ్లడ్ వాటర్స్ అనే కాన్సెప్ట్ మీద నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి అనేది లేదు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది రెండు రకాలు క్యాలిక్యులేట్ చేసిండ్రు. యావరేజ్ వాటర్స్ ఎందుకు చేసిండ్రు అంటే అసలు నీళ్లు ఎన్ని పోతున్నాయి, ఈ పోయిన నీళ్లలో ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలి, 75% డిపెండబిలిటీ క్రైటీరియా అప్లై చేయాలంటే నాకు వాస్తవాలు తెలవాలని వాళ్ళ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న నెంబర్స్ అవి. గోదావరి బేసిన్ లో 7 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ప్లాన్ చేస్తానికి అనుమతి లేదు ఫ్లడ్ వాటర్స్ అనే కాన్సెప్ట్ మీద. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రిమైనింగ్ వాటర్స్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ అసెస్మెంట్ ఆల్ వాటర్స్ అనే అసెస్మెంట్, రిమైనింగ్ వాటర్స్ అనే అసెస్మెంట్ సిడబ్ల్యూసి 75% డిపెండబిలిటీ కింద అష్యూర్డ్ వాటర్స్ కింద ఇచ్చింది ఫ్యాక్ట్. ఈ 1138 టీఎంసీ నేను ఇందాక చెప్పినట్టు పైన ప్రాజెక్ట్స్ అష్యూర్డ్ వాటర్స్ ను యూజ్ చేసుకోలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్న వాటర్ కొన్ని కిందికి పోతున్నాయి. అంటే కట్టలే, ప్రాజెక్ట్సే కట్టలే. ఫర్ ఎగ్జాంపుల్ బోధ్ఘాట్ కట్టలే, సమక్క సారక్క కట్టలే, బరాజ్ కట్టిన కానీ వాడతలేం. సీతారామ బరాజ్ కట్టిన కానీ అది కూడా వాడతలేం. అసలు కట్టని తర్వాత కట్టి కూడా వాడుకొని ఇట్ కుడ్ బి కాళేశ్వరం ఫర్ సమ్ రీజన్స్, వాట్ ఎవర్ స్పిల్స్ గోయింగ్ ఫ్రమ్ దేర్, అవి అకౌంట్ చేస్తే 1138 యావరేజ్ ఫ్లోస్. ఐఎమ్ నాట్ యూజింగ్ సర్ప్లస్ ఆర్ ఫ్లడ్. ఇంకోటి ఏంటంటే ఈ యావరేజ్ వాటర్స్ కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి ఆల్ కో-బేసిన్ స్టేట్స్, ఇన్ఫాక్ట్ ఈవెన్ దో ఐ వాంట్ దోస్ వాటర్స్ టు బి గివెన్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ తెలంగాణ పర్సన్, యాజ్ ఎ తెలుగు పర్సన్. టర్మినల్ స్టేట్, ఒకప్పుడు టర్మినల్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం, ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కో టర్మినల్ స్టేట్స్. సో ఆల్ రిమైనింగ్ వాటర్స్ కింది పోయినవన్నీ మీయే, సముద్రంలోకి పోయేటి అనేది అది మనం అనుకుంటే కనుక అది మనం అనుకోవడమే తప్పితే ప్రపంచం అనుకోదు. యావరేజ్ వాటర్స్ బిలాంగ్ టు ఆల్ కో-బేసిన్ స్టేట్స్. సపోజ్ మనము టర్మినల్ స్టేట్ అని మనం డిమాండ్ చేయడం మొదలు పెడితే, పై రాష్ట్రాలు కనుక కూడా డిమాండ్ మొదలు పెడితే ఇప్పుడు వచ్చే నికర జలాలు కూడా మనకు రాని పరిస్థితి వస్తుంది. మీరు సముద్రంలోకి పోతున్నాయి కదా, సముద్రం మన పక్కన ఉన్నంత మాత్రాన పైనుంచి పోయేటి అన్ని సముద్రం పక్కన నేనున్నా కాబట్టి మొత్తం నాయ అనేది ఉండదు కదా. జస్ట్ ఆలోచించండి. మహారాష్ట్ర క్యాచ్మెంట్ 50% ఉందండి, మీకు చూపెట్టినా కదా. 10 బేసిన్ సబ్ బేసిన్లలో ఉంది, ఆ డయాగ్రామ్ కూడా చూపెట్టినా కదా. 48-49% క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళది. సగం గోదావరి నీళ్లు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి సముద్రంలో పోయే నీళ్ళన్నీ మీరు టర్మినల్ స్టేట్ మీరు తీసుకోండి అని అంటే మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకుంటారా? సో కో-బేసిన్ స్టేట్స్ అన్నిటికీ ఉంటుంది. అయితే ఇప్పుడు లా ఆఫ్ ది ల్యాండ్ డు నాట్ హ్యావ్ ఎనీ రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ టు ప్లాన్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ యావరేజ్ వాటర్స్. ఇది ఆన్సర్. బనక్ చెర్లకు ఆన్సర్ ఇది. ఏంటంటే క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే నికర జలాలు మేము వాడుకున్నాము, చూపెట్టిన 531.9 టీఎంసీ సిడబ్ల్యూసి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. లీగల్లీ అఫీషియల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. 968 టీఎంసీ తెలంగాణకి ఇచ్చింది, లీగల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. మనకు ఒక 30-40 టీఎంసీ డిపిఆర్లు బాకీ ఉన్నాయి, మిగతా క్లియర్ అయిపోయినాయి. సో అది కూడా క్లియర్ అయిపోతే నికర జలాలు మొత్తం డిపిఆర్లతో సెటిల్ అయిపోయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అట్లే పై రాష్ట్రాలకు కూడా సెటిల్ అయినాయి. ఇప్పుడు బనకచెర్లకు 200 టీఎంసీ వాడుకుంటా అన్నప్పుడు ఏ పేరైనా పెట్టనియండి. తెలంగాణ కూడా ఇంచంపల్లి దగ్గర నేను 200 వాడుకుంటా, బోధ్ఘాట్ దగ్గర నేను 200 వాడుకుంటా అని ఛత్తీస్గఢ్, జైక్వాడ్ దగ్గర నేను 200 వాడుకుంటా అని మహారాష్ట్ర అనడం మొదలు పెడితే ఇది ఎండ్లెస్ గేమ్ అవుతుంది. సో కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఇక ఏ రాష్ట్రవాదం ఎట్లుంది, ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారు, నేను ఇప్పుడు ఆ లైన్లకు పోదలుచుకోలే. మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా. ఎట్ 75% డిపెండబిలిటీ ఆంధ్రప్రదేశ్ కెన్ ఓన్లీ యూటిలైజ్ 531.9 టీఎంసీ. ఆల్రెడీ వాళ్ళన్నీ యూజ్ చేసుకున్నారు. సపోజ్ గోదావరి బంకంచెల లింక్ వచ్చింది అనుకోండి, 200 టీఎంసీ వచ్చింది అనుకోండి,
తెలంగాణలో అట్లే ఫర్ ఎగ్జాంపుల్ బోధ్ ఘాట్ ఇన్ ఛత్తీస్గఢ్, సమ్మక్క సారక్క ఇన్ తెలంగాణ ఇప్పుడు మనం కట్టుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఈ నీళ్లు వాళ్ళనే ఫ్లడ్ వాటర్స్ పేరు మీద వాడుకుంటారు అనుకోండి, రేపు ఈ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే లోపలనే వాళ్ళు డైవర్షన్ మొదలుపెట్టి 200 టీఎంసీ వాడుతున్నారు అనుకోండి. ఇవాళ నుంచి ఒక 4 ఏళ్ళు వాడినరు. 4 ఏళ్ల తర్వాత మన సమ్మక్క సారక్క వస్తుంది, బోధ్ ఘాట్ వస్తుంది, కాళేశ్వరం ఫుల్ ఆపరేషన్లకు వస్తుంది. వచ్చినప్పుడు మనము అప్పుడు ఏమంటారు, అరే మాకు గత 4 ఏళ్లలో 200 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి, వరద జలాలు, ద సోకాల్డ్ ఫ్లడ్ వాటర్స్, ఇప్పుడు మీరు ఆపేస్తున్నారు. మరి ఆపడం మన హక్కు, నికర జలాలు మనవి. రేపు మన ఈ ప్రాజెక్ట్స్ అని అంటే నికర జలాల ప్రాజెక్ట్స్ అన్ని కట్టినాక, ఆపరేషనల్ ప్రోటోకాల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాక అది ఒక స్టేజ్. రెండో స్టేజ్ ఏంటంటే అది అయినాక కూడా, అన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాక కూడా, సపోజ్ ఒక సంవత్సరము డ్రాట్ ఇయర్ ఉంటుంది, ఫ్లడ్ డ్రాట్ ఇయర్ మీకు తెలుసు. ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తుంది విపరీతంగా, ఒక సంవత్సరం డ్రాట్ వస్తుంది. మాకు డ్రాట్ ఏరియాస్ 2-3 ఏళ్ల క్రితం, 4-5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఐ థింక్ అసలు తాగేటందుకు నీళ్ళు లేకుండా కృష్ణాలోను గోదావరిలో. అప్పుడు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది బనకచెర్లకు, అక్కడ రైతులు అలవాటు అవుతారు దానికి. వాళ్ళు రైతులే, అక్కడ తాగునీరుకు అవసరం ఉంటుంది, అలవాటు అవుతారు. అంటే ఒక సిస్టమ్ సెటప్ అవుతుంది, నేను అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. పైన ఇక్కడ తాగేటందుకు నీళ్ళు లేకుండా నువ్వు నాకు వదులు, జిఆర్ఎంబి కేఆర్ఎంబి గొడవ చేసి పొద్దున్న లేస్తే అక్కడ కేఆర్ఎంబి జిఆర్ఎంబి దగ్గర గొడవలు పెట్టుకుంటే ఇది నడుస్తుందా? లా ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఒక స్టేట్ కెనాట్ ఓవర్ రైడ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. దట్ ఈస్ ద బాటమ్ లైన్. పిఎఫ్ఆర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్, సిడబ్ల్యూసికి ఇచ్చింది. సిడబ్ల్యూసి లెటర్, ఏది ఈ లెటర్, ఏది ఏపీకి రాసిన లెటర్, ఇది కూడా ఇస్తున్నా మీకు. నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా సిడబ్ల్యూసి రాసింది. అక్కడ వాళ్ళు చెప్పింది చూడండి, సిడబ్ల్యూసి చెప్పింది. మీరు మీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఎంత డిపెండబిలిటీ మీద ఉన్నాయి మొత్తం మాకు లిస్ట్ ఇవ్వండి ఫస్ట్. ఇది ఇంపార్టెంట్. గైడ్ లైన్స్ ప్రకారము 75% డిపెండబిలిటీ కింద మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాం. ఈ ప్రపోజ్డ్ 200 టీఎంసీ మీరు 75% డిపెండబిలిటీ కింద లేదు. మీరు దీనికి అకౌంటింగ్ ఎట్లా ఇస్తారు? ఎగ్జిస్టింగ్, ఒక అండర్ కన్స్ట్రక్షన్, ప్లాన్డ్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ యాజ్ పర్ జీడబ్ల్యూడిటి కో-బేసిన్ స్టేట్స్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా లెక్క ఇవ్వండి మాకని అడిగింది. అంటే 7 రాష్ట్రాల ప్రాజెక్టులు ఎష్యూర్డ్ వాటర్ మీద ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మహారాష్ట్ర అదనంగా వాడుతుందా, తెలంగాణలో వాడుతుందా, ఒకవేళ వాడితే అసలు అష్యూర్డ్ వాటర్స్ మీద అన్ని ప్రాజెక్ట్స్ వర్క్ అవుతున్నాయా, ఈ లెక్కలన్నీ ఇవ్వండి మాకని అడిగి. 75% డిపెండబిలిటీ అనేది గుండెకాయ. అది అర్థం చేసుకుంటే మిగతా అంతా. మళ్ళా ఇందులో ఇంకేముందంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 75% డిపెండబిలిటీ కింద అందరు వాడుకుంటున్నారు. ఆ 200 టీఎంసీ ఫ్లడ్ వాటర్స్ మాకు ఇవ్వండి అని రాసింది ఆంధ్రప్రదేశ్ పిఎఫ్ఆర్. వాడుకుంటున్నారా లేదా మొత్తం లెక్కిమ్మని అడిగినారు. వాడుకుంటలేము. తెలంగాణ మనమే కదా చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ అందరం మనం తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ 390 టీఎంసీ ఉంది అష్యూర్డ్ వాటర్, 1 టీఎంసీ వాడతలేరు ఆ ఏరియాలో. తర్వాత సిడబ్ల్యూసీ ఏం చేసింది, అన్ని కోబేసిన్ రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ తెలంగాణ అన్ని రాష్ట్రాలకు కూడా రాసింది. ఏమని? మీ పిఎఫ్ఆర్ మీద, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి అని. అట్లే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా రాసింది, జిఆర్ఎంబికి కూడా రాసింది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. జిఆర్ఎంబి ఏమన్నది, మీరు 200 టీఎంసీ వాడితే ఇది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఆపరేషన్ స్కెడ్యూల్ ఉన్నదో, స్కోప్ ఉందో, అంటే పోలవరం ప్రాజెక్ట్ కింద 80 టీఎంసీ కృష్ణా డెల్టాకు, తర్వాత 200 టీఎంసీ మొత్తం ఈ 482లో దేనికి ఎంతనో ఇంకో 200 అడిషనల్ గా తీసుకుంటే మీ ఆపరేషనల్ స్కెడ్యూల్ మొత్తం మారుతుంది. దానివల్ల బ్యాక్ వాటర్స్ పెరుగుతాయి. దానివల్ల మీరు ఎక్కువ వాడితేనేమో బ్యాక్ వాటర్స్ తోటి ముంపు అవుతుంది. పైన తక్కువ మీరు ఎక్కువ స్టోర్ చేసుకొని లిఫ్ట్ చేస్తే పై ప్రాజెక్ట్స్ ప్రాబ్లం అయింది. మొత్తం స్కోపే డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి జిఆర్ఎంబి చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం ప్రయర్ కన్సల్టేషన్, రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ఆల్ కోబేసిన్ స్టేట్స్ ఉండాలా. ఇది జిఆర్ఎంబి మాకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము జిఆర్ఎంబికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇచ్చిన మ్యాండేట్. ఆ మ్యాండేట్ ప్రకారం మీరు ఈ కన్సెంట్ తీసుకున్నారా అన్ని రాష్ట్రాల దగ్గర, అది చూపెట్టండి. 75% డిపెండబిలిటీ కింద 80 టీఎంసీ పోలవరం నుంచి మీరు తీసుకపోతే కృష్ణాలో దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. ఈ 200 కూడా
అక్కడ రాష్ట్రాలకు సబ్స్టిట్యూట్ చేస్తారా? మీరు చేయాలా? జీడబ్ల్యూడిటి అవార్డ్ ప్రకారం 3వ పాయింట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం రాసింది? వాళ్ళు కూడా ఈ 200 టీఎంసీ పోలవరం ప్రాజెక్టు దానిలో పార్ట్ కాదు. ఒకవేళ మీరు అడిషనల్ గా చేయదలుచుకుంటే మళ్ళా పోలవరం డిపిఆర్ మళ్ళా రీసబ్మిట్ చేయండి. 75% డిపెండబిలిటీ కింద నీళ్లు ఉన్నాయా లేదా చూసి మళ్ళా పీపీఏ చెప్తుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మళ్ళా సిడబ్ల్యూసి పోలవరం డిపిఆర్ ను రివైజ్డ్ డిపిఆర్ మళ్ళా మేము అప్రూవ్ చేయాలా, సిడబ్ల్యూసి అప్రూవ్ చేయాలా, అది లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి మళ్ళా వీళ్ళు పీపీఏ కూడా చెప్తుంది. ఈ మేజర్ మాడిఫికేషన్స్, కెనాల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తాడేపూడి నుంచి ఏదైతే ప్యారల్ కెనాల్ తీసుకుపోదాం అనుకున్నారో ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి, అసలు తాడేపూడి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు కూడా ఒకసారి పోలవరం వచ్చినాక అది బంద్ చేయాలి. పోలవరం రాకుండా రానప్పుడు పట్టసీమ కానీ తాడేపూడి కానీ వాడుతున్నారు. ఇది వచ్చినప్పుడు అది బంద్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చినాక అది బంద్ చేయకపోగా దాని నుంచి ఒక కెనాల్ తీస్తున్నారు. ఇది కంప్లీట్ గా మొత్తం చేంజ్ అవుతుంది సిస్టమ్ అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎంఓఎఫ్ లా కూడా ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ లో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కు అప్లై చేసేటప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎన్ని మండలాలు ముంపు గురవుతున్నాయి, ఎంతమంది జనాలు సబ్మర్జ్ అవుతున్నారు, ఎంత ల్యాండ్ సబ్మర్జ్ అవుతుంది, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దీని ప్రకారం ఫారెస్ట్ దగ్గర పోయి ఇంత తీసుకో, ట్రైబల్స్ ఎంత మునుగుతున్నారు, ట్రైబల్ డిపార్ట్మెంట్ కి పోయి ఇది తీసుకో, ఇది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఈ టీఓఆర్ ను అడిగింది ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ని. ఎక్స్పర్ట్ కమిటీ ఉంటది, ఇది ఈఏసీ అంటారు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే ఇది జీడబ్ల్యూటీ అవార్డును వయలేట్ చేస్తుంది, కోబేసి స్టేట్స్ ఫ్లడ్ వాటర్స్ అంటున్నారు, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు సిడబ్ల్యూసీ దగ్గర పోయి ముందు క్లారిఫికేషన్ తెచ్చుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ పోలవరం కింద ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు ఫుల్ గా, మీరు అది కూడా తెచ్చుకోండి అని చెప్పి ఈఏసీ రిటర్న్ చేసింది ప్రపోజల్. అసలు ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, సొల్యూషన్ ఏం లేదా మరి అంటే వే ఫార్వర్డ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఒక వే ఫార్వర్డ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఈ గోదావరి కావేరీ లింక్ ఏంటంటే 147 టీఎంసీ ఇంద్రావతి సబ్ బేసిన్ ఇందాక మీరు చూసిండ్రు, 390 టీఎంసీ ఏదైతే వాడుకోలేకపోతుందో ఛత్తీస్గఢ్, దానిలో 147 టీఎంసీ తోటి ఫస్ట్ ఫేజ్ మేము ప్లాన్ చేసినాం. అయితే ఆ 390 టీఎంసీలో ఈ 147 టీఎంసీ 75% డిపెండబిలిటీ కింద అష్యూర్డ్ వాటర్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఏమన్నామంటే మీరు వాళ్ళు ఎలా వాడుకోలేకపోతున్నారు మేము కన్విన్స్ చేస్తాం ఛత్తీస్గఢ్ ని, మేము తెలంగాణ నీళ్లు ముట్టుకోము, ఆంధ్రప్రదేశ్ నీళ్లు ముట్టుకోము, అట్లని ఏ రాష్ట్రమే ముట్టుకోము, కానీ ఛత్తీస్గఢ్ ముట్టుకుంటాం, ఛత్తీస్గఢ్ మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, వాళ్ళకి కంపెన్సేషన్ ఏమైనా ప్యాకేజ్ ఇచ్చేది ఇస్తామని చెప్పి మేము ప్రపోజ్ చేసినాం. ఎప్పుడైనా నదుల అనుసంధానం ఒకటి దయచేసి అర్థం చేసుకోండి, ఒక్క బేసిన్ లోంచి ఇంకో బేసిన్ లోకి నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ నదిలోంచి తీసుకుపోయి ఆ నదిలో పడేయం. ఈ నదిలోంచి 147 టీఎంసీ బయలుదేరినప్పుడు తెలంగాణలో 60 టీఎంసీ వాడతాం, రాయలసీమలో 60 టీఎంసీ వాడతాం, తమిళనాడు పోయేది 10-15 టీఎంసీ. మరి 10-15 టీఎంసీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే ఇది నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90% ఫండ్స్ ఇస్తుంది కాబట్టి 75,000 కోట్లలో 65,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఒక్క చుక్క నీళ్ళది కూడా వాళ్ళని టచ్ చేయకుండా ఏదో వేరే రాష్ట్రం వాళ్ళ నీళ్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బతిలాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ నీళ్లను వీళ్ళకి ఇస్తుంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కు కూడా కాదు. కాబట్టి ఆ నీళ్లు ఛత్తీస్గఢ్ నీళ్లు తమిళనాడుకి ఇస్తే తెలుగు రాష్ట్రాలకు ప్రాబ్లం ఉండకూడదు. ఇచ్చేది కూడా ఎంత? మొత్తం 147లో 15-20 టీఎంసీ కూడా లేదు. ఇక్కడ ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్. అయితే ఈ 147లో తెలంగాణ ఎక్కువ నీళ్ళు అడిగింది, ఆంధ్ర ఎక్కువ నీళ్ళు అడిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినాం వీఆర్ రెడీ టు డిస్కస్. నేను తీసుకున్న మీటింగ్ 6/3/2023 2 ఏపీ తెలంగాణ అటెండ్ అయినాయి. నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన మీటింగ్. ఇందులో తెలంగాణ ఏమడిగింది, మా 968 టీఎంసీ మా డిపిఆర్లు 75% డిపెండబిలిటీ కింద క్లియర్ చేయాలా, నెంబర్ 1. మాకు ఛత్తీస్గఢ్ రిటర్న్ కన్సెంట్ తలనొప్పి మీరు చూసుకోవాలా. ఈ 147లో సగం నీళ్లు మాకు ఇవ్వండి. ఇంచంపల్లి దగ్గర మీరు కడితే సమ్మక్క సారక్క ప్రాబ్లం కాకుండా చూడండి. ఈ 4 ఉంటే గనక తెలంగాణ హోల్ హార్టెడ్లీ సపోర్ట్స్ ద జీసీ లింక్ అని చెప్పి అప్పుడు రజత్ కుమార్ గారు అప్పుడు సెక్రటరీ ఉండే ఆయన ఒప్పుకున్నాడు. మీటింగ్ మినిట్స్ సంతకం చేశారు. మేము మా రిప్లై చూడండి, 968 టీఎంసీకి డిపిఆర్ చేస్తాము.
చేసినాము, ఒకటి చిన్నవి పెండింగ్ ఉన్నాయి, అయిపోతుంది. 50% మేము మాట్లాడతాము, వేరే రాష్ట్రాలతో కూడా మాట్లాడి ట్రై చేస్తాము. సమ్మక్క సారకి ఇంపాక్ట్ ఉండదు. ఛత్తీస్గఢ్ కన్సెంట్ మేము తీసుకొస్తాం. తెలంగాణ చెప్పినవన్నీ ఒప్పుకున్నాం. అఫీషియల్లీ తెలంగాణ గవర్నమెంట్ టుక్ ది స్టాండ్. ఎర్లియర్ గవర్నమెంట్, నాట్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఎర్లియర్ గవర్నమెంట్ ఆల్సో టుక్ ది స్టాండ్. ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో మైట్ నాట్ చేంజ్ ఇట్. ఐ మీన్ వీ నీడ్ టు సీ. ఆంధ్రప్రదేశ్ ఏమడిగింది, మాకు ఛత్తీస్గఢ్ కన్సెంట్ తీసుకోవాలా, మీరు పోలవరం నుంచి తీసుకుంటాను ట్రై చేయండి, బట్ మాకు గోదావరి ఫార్మర్స్ అప్రహెన్షన్స్ కొన్ని ఉన్నాయి, మేము వెల్కమ్ చేస్తున్నాం ఇది, బట్ ఇవి తీయండి అని. మేమేం చెప్పినాము, జీడబ్ల్యూడిటీ అవార్డు మాకు అస్సలు డిస్టర్బెన్స్ కావద్దు, మా 531 టీఎంసీ అస్సలు డిస్టర్బ్ చేయము. మీకు పోలవరం నుంచి పోతే ఏమవుతుందంటే తెలంగాణ భూభాగాలకు వెళ్ళి పోదు కాబట్టి, ఇక్కడ ఇరిగేషన్ కాదు కాబట్టి అది నదుల అనుసంధానం అనిపించుకోదు. నదుల అనుసంధానం అంటే ఇంటర్ స్టేట్ మల్టిపుల్ స్టేట్స్ బెనిఫిట్ కావాలా, కాబట్టి అలైన్మెంట్ ఇక్కడి నుంచే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నీళ్లు వాడి 90% సెంట్రల్ ఫండ్స్ ఇచ్చి పోలవరం నుంచి తీసుకపోయి కృష్ణా వరకే ఇస్తే ఒక రాష్ట్రానికి నదుల అనుసంధానం అనదది. కాబట్టి ఇట్లా ఈ కాస్ట్ చూడండి, ఈ ఎన్ని ఎకరాలు, సపోజ్ గోదావరి బనకచెర్లలో 63,000 ఎకరాలు ముంపు గురవుతుంది. గోదావరి కావేరీలో అప్ టు రాయలసీమ వరకు 30,000 ఎకరాలు మునుగుతుంది. అంటే ల్యాండ్ కాస్ట్ కూడా సగమే. ఏది ఇంచంపల్లి గోదావరి కావేరీ, జీసీ అంటే గోదావరి కావేరీ, జీబీ అంటే గోదావరి బనకచెర్ల. సో ఫైనల్ వే ఫార్వర్డ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాజ్ ఏ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్, ఇప్పుడు నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా లేను, యావరేజ్ వాటర్స్ లో దేర్ ఇస్ నో వే యూ కెన్ ప్లాన్. 75% డిపెండబిలిటీ, మొత్తం ప్రాజెక్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఒక్క చుక్క కూడా సిడబ్ల్యూసి తెలుగు రాష్ట్రాలకు ఇవ్వదు. బెస్ట్ పాసిబుల్ వే యాజ్ ఆఫ్ టుడే, అన్యూటిలైజ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 140 టీఎంసీ, అవసరమైతే ఇంకా పెంచుతుంది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గఢ్ తో మాట్లాడి. తెలంగాణకు రాయలసీమకు నీళ్లు ఇచ్చి ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 80% నీళ్లు ఇచ్చడం తయారుగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్. మిగతా 20% కొన్ని తమిళనాడు, కొన్ని కర్ణాటక, పాపం కర్ణాటక కూడా మన గోదావరి బేసిన్లే ఉన్నది కాబట్టి కర్ణాటక ఇవ్వడం తప్పులేదు. ఓన్లీ అవుట్ ఆఫ్ బేసిన్ స్టేట్స్ కేరళ అండ్ తమిళనాడు. అది కనుక చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే యాజ్ ఆఫ్ టుడే, విచ్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక అదర్ దాన్ దట్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి డన్, అది వారి వారి దృక్పథాలు, వారి వారి ప్రయత్నాలు, వారి వారి పొలిటికల్ ఈక్వేషన్స్, వారి వారి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈక్వేషన్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ద ప్రజెంట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ దీస్ థింగ్స్ ఫార్వర్డ్. మనం ఓన్లీ అడ్వైజ్ చేయగలుగుతాము. సమ్మక్క సారక్కకు 1% కాదు కదా, 0.01% కూడా డిస్టర్బెన్స్ లేకుండా, కాళేశ్వరం మేడిగడ్డకు డిస్టర్బెన్స్ లేకుండా, ఇంచంపల్లి దగ్గర నుంచి ఈ 147 టీఎంసీకి కంప్లీట్లీ పాసిబిలిటీ ఉంది సిడబ్ల్యూసి దీని ప్రకారం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1,00,000 కోట్లు ఇప్పుడు దానికి కాస్ట్. కొంతమంది మేధావులు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు అన్నది ఏందో మీరు చూడండి, మంచి ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1,00,000 కోట్లు అనేది ఇప్పుడు 1,50,000 2,00,000 కోట్లు అవుతుంది. మీరు ఇంత పెట్టి కట్టినాక రేపు నీళ్లు లేకపోయినా కానీ పర్వాలేదు కడతాము అనే పరిస్థితి ఉన్నదా? అది ఉంటుందా? ఎవరి మనీ అది? మీ మనీ, నా మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఒక్కొక్కళ్ళ మీద 3-4 లక్షల రూపాయల అప్పులు ఆల్రెడీ ఉన్నాయి, 10 లక్షల అప్పులు పోతాయి. మన పిల్లలు కట్టాలి. ఇది వయబిలిటీ ఏంది? ఎకనామిక్ రీజనింగ్ ఉందా? రేషనాలిటీ ఉందా? సపోజ్ ఇప్పుడు పైనుంచి తీసుకుంటే 90% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, అష్యూర్డ్ వాటర్ ఇస్తున్నాము, అదే రాయలసీమకి ఇస్తున్నాం నీళ్లు. ఇప్పుడున్న 140 ఏళ్ళు ఆల్రెడీ 50-60 ఇస్తున్నాము, దాన్ని ఇంకో 100 పెంచినాం అనుకోండి, 100-120 టీఎంసీ వస్తుంది కదా రాయలసీమ పైనుంచి అష్యూర్డ్ వాటర్ కిందిని. అంటే ఖర్చు 50,000 కోట్లలో అయిపోతుంది, అదే 1,50,000 కోట్లు ప్లస్ ఇది అష్యూర్డ్ వాటర్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటుంది. బికాజ్ ఇట్ ఇస్ డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి రాయలసీమకి హెల్ప్ చేయాలి కాబట్టి.